హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేటటువంటి ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి భూదాన ఉద్యమం గురించి. 1951 సంవత్సరంలో ఇదే రోజున అంటే ఏప్రిల్ 18వ తేదీన హైదరాబాద్ సమీపంలో ఉన్నటువంటి పోచంపల్లి గ్రామంలో భూమి లేనటువంటి పేదలకి పంచటానికి ఆచార్య వినోబా భావేకి వెదిరి రామచంద్రారెడ్డి అనేటటువంటి ఆయన 100 ఎకరాలని దానం చేశారు. అలా ఒక చిన్న పల్లెటూరులో పురుడు పోసుకున్నటువంటి భూదాన ఉద్యమం అన్నది ఆ తర్వాత దేశవ్యాప్తంగా వచ్చింది. అయితే భూమి కోసం హింసాత్మక ఉద్యమాలు సాగుతున్నటువంటి కాలంలో మహాత్ముడి అహింస మార్గంలో భూ సంస్కరణలకి పోచంపల్లిలో పునాది పడింది. ఈ 70 ఏళ్లలో భూదాన ఉద్యమం సాధించింది ఏంటి అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. హైదరాబాద్లో ఉన్నటువంటి శివరాంపల్లిలో 1951 ఏప్రిల్లో జరిగినటువంటి సర్వోదయ సమావేశానికి ఆచార్య వినోబా భావే వచ్చారు. అది ముగిసిన తర్వాత పాదయాత్ర ప్రారంభించి ఏప్రిల్ 17న పోచంపల్లికి చేరుకొని గ్రామస్తులతో సమావేశమయ్యారు. తమకి కొద్దో గొప్ప భూమి ఉంటే జీవనోపాధి లభిస్తుంది అన్నటువంటి పేదల మాటలు ఆయనలో ఆలోచనల్ని రేకెత్తించాయి. అలాంటప్పుడు ఈ భూమిని గనక వీళ్ళకి ఇప్పించటానికి మనం ఏం చేయగలం అనేసి గ్రామస్తుల్ని అడిగారు. అయితే తన భూమిలోంచి 100 ఎకరాలని దానం చేయటానికి అక్కడ ఉన్నటువంటి స్థానిక భూస్వామి వెదిరి రామచంద్రారెడ్డి ముందుకొస్తారు. అప్పటికప్పుడే దానపత్రం రాసి వినోబా భావేకి అందించగా భూమి లేనటువంటి పేదలకి దాన్ని పంపిణీ చేస్తారు. అలా ప్రారంభమైనటువంటి ఉద్యమం 2 దశాబ్దాల పాటు కొనసాగింది. వినోబా భావే దేశమంతా మొత్తం 64,000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసి మొత్తం 48.67 లక్షల ఎకరాల భూమిని స్వీకరించారు. భూదానంలో జార్ఖండ్, బీహార్, ఒడిషా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఇవన్నీ కూడా తొలి వరుసలో ఉన్నాయి. అలా సమకూరినటువంటి భూమిలోంచి 25 లక్షల ఎకరాలని పేదలకి పంచారు. అప్పట్లో దేశంలో ఉన్నటువంటి 30 కోట్ల ఎకరాల సాగు భూమిలో 5 కోట్ల ఎకరాలని దానంగా పుచ్చుకోవాలి అనేసి భావించినా కూడా 50 లక్షల ఎకరాలే లభించాయి. భూదాన ఉద్యమం అనేది ఆరంభమైన ఏడాదికే గ్రామదాన కార్యక్రమంగా ఇది రూపుదాల్చింది. దేశంలో భూమి లేని పేదలే ఉండకూడదు అన్నటువంటి లక్ష్యంతో ప్రారంభమైనటువంటి ఈ భూదాన యజ్ఞం అనేది ఉద్యమ లక్ష్యాల్లో 10% లోపే సాధించగలిగింది అన్నట్టుగా ఈ ఆర్టికల్లో ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. భూదాన ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు, ఎప్పుడు మొదలైంది? ఎవరు ప్రారంభించారు? వినోబా భావే ప్రారంభించారు. ఎప్పుడు మొదలైంది? 1951 సంవత్సరం ఏప్రిల్ 18వ తేదీన మొదలైంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రపంచ వారసత్వ దినోత్సవం గురించి. ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని ఏప్రిల్ 18వ తేదీన మనం జరుపుకుంటాము. ఒక ప్రాచీన కట్టడాన్ని సందర్శిస్తే చరిత్రలోకి ప్రయాణించినట్టే అనేసి చరిత్రకారులు చెప్తూ ఉంటారు. అలాంటి భారతదేశం ఒక గొప్ప వారసత్వ కట్టడాలకు నిలయంగా ఉంది. జాతి మూలాలకి సజీవ తార్కాణాలైనటువంటి వారసత్వ సంపదలు క్రమంగా శిథిలమైపోతూ ఉన్నాయి. కళలు, సంస్కృతికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చినటువంటి మన ప్రాచీన పాలకులు అలాంటి ఎన్నో అద్భుత నిర్మాణాలని చేపట్టారు. కాలానికి తట్టుకొని నిలిచినటువంటి ఆ కళాఖండాల్ని భావితరాలకి భద్రంగా అందించటం అనేది మన బాధ్యత. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పురావస్తు శాఖల ఆధీనంలో ఉన్నటువంటి ఎన్నో ప్రాచీన కట్టడాలు, గుళ్ళు ఇప్పుడు సరైనటువంటి నిర్వహణ లేక శిథిలావస్థకు చేరుకుంటూ ఉన్నాయి. కొన్ని చోట్ల ఆక్రమణలకు గురవుతూ ఉన్నాయి. వారసత్వ సంపదలను కాపాడుకోవటంలో మనకంటే చాలా చిన్న దేశాలైనటువంటి కాంబోడియా, నేపాల్, మలేషియా, థాయిలాండ్ ఇలా చాలా దేశాలు ముందుంటూ ఉన్నాయి. వారసత్వ సంపదని కాపాడుకోవటానికి యునెస్కో గుర్తింపు ఒక్కటే కొలమానం కాదు, అదొక ప్రత్యేక గౌరవం మాత్రమే. మన ప్రాచీన ఆలయాల్లో ఎంతో చరిత్ర అనేది నిక్షిప్తమై ఉంది. అలనాటి శాసనాలని గనక అధ్యయనం చేస్తే అప్పటి కాలపు విశేషాలు అనేవి మనకి తెలుస్తాయి. గత ప్రాచీన కట్టడాల నిర్మాణ శైలిలో శాస్త్ర విజ్ఞాన విషయాలు ఎన్నో కూడా దాగి ఉంటాయి. వాటి మీద పరిశోధనలు చేస్తే కొత్త విషయాలు ఎన్నో కూడా వెలుగులోకి వస్తాయి. రామప్ప ఆలయం మీద నీటిలో తేలాడే ఇటుకల్ని ఉపయోగించారు. గోపురం భాగం బరువు ఎక్కువైతే ఆలయం త్వరగా భూమిలోకి కుంగిపోతుంది. దీన్ని నివారించడానికే 13వ శతాబ్దంలో వినూత్నంగా ఆలోచించి ఈ పరిజ్ఞానాన్ని వినియోగించారు. అయితే ఇలాంటి వారసత్వ కట్టడాలుగా పరిరక్షించుకోవాల్సినటువంటి ప్రాచీన దేవాలయాలు ఎన్నో కూడా దుండగుల చేతుల్లో ధ్వంసమవుతూ ఉన్నాయి. కాబట్టి కేంద్ర రాష్ట్ర పురావస్తు శాఖలు అలసత్వాన్ని వీడి ప్రాచీన కట్టడాల్ని కాపాడుకోవాలి. చారిత్రక కట్టడాలను ధ్వంసం చేసేటటువంటి వాళ్ళ మీద కఠిన చర్యల్ని తీసుకోవాలి.
అప్పుడే మన ఘన వారసత్వాన్ని భావి తరాలకు అందించిన వాళ్ళం అవుతాము అన్నట్టుగా ఈ ఆర్టికల్లో చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చూడండి. ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? ఈ సంవత్సరం ఇతివృత్తం ఏమిటి? ఇతివృత్తం అంటే థీమ్ ఏమిటి? ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి కాంప్లెక్స్ పాస్ట్ డైవర్స్ ఫ్యూచర్స్ అన్నది ఈ సంవత్సరం యొక్క థీమ్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇటీవల పిఎన్బి కుంభకోణానికి పాల్పడినటువంటి నీరవ్ మోదీ ఈయనని భారతదేశానికి అప్పగించేందుకు బ్రిటన్ ప్రభుత్వం అంగీకరించినటువంటి సందర్భంగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. దీని కింద లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ LOU అంటే దేశ విదేశాల్లో తమ యొక్క కొనుగోలుని తేలిగ్గా చెల్లింపులు చేసుకోవటం కోసం వ్యాపారులకి బ్యాంకులు లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ అనేటటువంటి పేరు మీద భరోసా పత్రాలను ఇస్తూ ఉంటాయి. బ్యాంకుకి సంబంధించినటువంటి ప్రతి లావాదేవీకి సంబంధించిన కోర్ బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారానే జరగాల్సి ఉన్నా కూడా దాన్ని కన్నుగొప్పి పిఎన్బి సిబ్బంది కేవలం కోడ్ల ద్వారానే లావాదేవీలు జరిపేశారు. RBI నిబంధనల్ని పక్కన పెట్టేసి 2017-18లో జరిగిన ఈ కుంభకోణం పిఎన్బి మాజీ MD, CEO, ఇతర ఉన్నతాధికారులకి తెలిసే జరిగింది అన్నట్టుగా CBI తన యొక్క అభియోగ పత్రంలో పేర్కొంది. వేల కోట్ల రూపాయల కుంభకోణాన్ని నిలువరించలేకపోయారు అన్నట్టుగా మోదీ ప్రభుత్వాన్ని విపక్షాలు విమర్శిస్తే RBI పర్యవేక్షణ వైఫల్యం కారణానే అది చోటు చేసుకుంటుంది అనేసి కేంద్రం తన బాధ్యతని RBI మీదకి వేసింది. అయితే రీసెంట్గా ఈయనని భారత్కి అప్పగిస్తాము అన్నట్టుగా బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. నిరర్ధక ఆస్తులు లేదా NPA నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనగానేమి? నిరర్ధక ఆస్తులు అంటే ఏంటి? లోన్ పేమెంట్స్ని మినిమం 90 రోజుల పాటు అంటే 3 నెలల పాటు దాని యొక్క ఇంట్రెస్ట్ని కావచ్చు అసలుని కానీ కట్టకపోతే వాటిని నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ లేదా NPAగా కేటగరైజ్ చేయటం జరుగుతుంది. ఈ నిరర్ధక ఆస్తుల్ని తగ్గించడానికే రీసెంట్గా మన యొక్క కేంద్ర బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం అన్నది బ్యాడ్ బ్యాంక్ అనే దాన్ని ఏర్పాటు చేస్తాము అన్నట్టుగా ప్రకటించడం జరిగింది. బ్యాడ్ బ్యాంక్ అన్నది ఒక అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ. పెరుగుతున్నటువంటి NPAస్ని తగ్గించడం కోసం కేంద్ర ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేస్తాము అన్నట్టుగా ప్రకటించడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి క్యూబాలో క్యాస్ట్రోల్ శకం అనేది ముగియబోతోంది అన్నట్టుగా ఈ ఆర్టికల్లో ఇవ్వటం జరిగింది. క్యూబా కమ్యూనిస్ట్ పార్టీలో అత్యున్నతమైనటువంటి స్థానమైనటువంటి ప్రథమ కార్యదర్శి పదవికి రాజీనామా చేయనున్నట్టు రౌల్ కాస్ట్రో ప్రకటించారు. క్యూబాలో 1959లో జరిగినటువంటి విప్లవంలో నియంత అయినటువంటి ఫుల్గెన్సియో బటిస్టాను తొలగించిన తర్వాత దేశ బాధ్యతలని రౌల్ కాస్ట్రో అన్నయ్య అయినటువంటి ఫిడెల్ కాస్ట్రో చేపట్టారు. 1965వ సంవత్సరంలో కమ్యూనిస్ట్ పార్టీకి నాయకుడయ్యారు. అయితే 2008వ సంవత్సరంలో ఆ దేశ అధ్యక్ష పదవిని 2011లో పార్టీ బాధ్యతల్ని తమ్ముడైనటువంటి రౌల్ కాస్ట్రోకి అప్పగించారు. దాదాపు 6 శతాబ్దాల పాటు నాయకుడిగా వ్యవహరించినటువంటి ఫిడెల్ కాస్ట్రో 2016లో కన్నుమూశారు. రౌల్ కాస్ట్రో కూడా విప్లవ వీరుడే. ఉద్యమ కాలంలో గెరిల్లా కమాండర్గా వ్యవహరించారు. అయితే తన వారసుని పేరుని రౌల్ కాస్ట్రో ప్రకటించకపోవటం వల్ల ఆ దేశ అధ్యక్షుడైనటువంటి మిగ్యూల్ డియాన్ కార్నెల్ అనేటటువంటి ఆయన బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. క్యూబా కమ్యూనిస్ట్ పార్టీలో అత్యున్నత స్థానమైనటువంటి ప్రథమ కార్యదర్శి పదవికి రాజీనామా చేయబోతున్నట్లు ఇటీవల ఎవరు ప్రకటించారు? రౌల్ కాస్ట్రో. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పర్యావరణ పరంగా ముప్పు వాటిల్లే అవకాశం ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అనేది 17వ ర్యాంకులో నిలిచింది. కేంద్రం విడుదల చేసినటువంటి పర్యావరణ ముప్పు సూచీకి సంబంధించి రాష్ట్రానికి మొత్తం 0.510 మార్కులు అనేవి లభించాయి. అటవీ విస్తీర్ణం తక్కువగా ఉండటం, నీటి ద్వారా సోకే జబ్బులు అనేవి అధికంగా ఉండటం వల్ల రాష్ట్రానికి ఇవి ప్రతికూల అంశాలుగా ఉన్నాయి అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. 3 జిల్లాలు దేశంలోని పర్యావరణ ముప్పుకు అత్యంత ఎక్కువగా అవకాశం ఉన్నటువంటి 25% జిల్లాల జాబితాలో ఉన్నాయి. ఇంకో 6 జిల్లు మధ్యస్థ ప్రమాదం పొంచి ఉన్న జాబితాలో, మరొక 3 తక్కువ ముప్పు ఉన్నటువంటి జిల్లాల్లో, ఒక జిల్లా అతి తక్కువ ప్రమాదం ఉన్నటువంటి జిల్లాల జాబితాలో నిలిచింది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. పర్యావరణ పరంగా ముప్పు వాటిల్లే అవకాశం ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నవ స్థానంలో నిలిచింది? 17వ స్థానం. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం అనేది ప్రభుత్వం నిర్దేశించినటువంటి కాల పరిమితిలో ముందుకనేది వెళ్ళటం లేదు. దీనికి సంబంధించి గడువులు అనేవి మారాయి అన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. మొత్తం 1078 కోట్ల రూపాయలని వీటికి కనుక కేటాయిస్తే వీటిని పూర్తి చేయొచ్చు అన్నట్టు
దీనికి భావించి వీటి పనుల్ని మొదలుపెట్టారు. అయినా కూడా ఈ ప్రాజెక్టులు అనేది పూర్తి అవ్వలేదు అనేసి ఇక్కడ చెప్తూ ఉన్నారు. అయితే ఈ ప్రాజెక్టులని 2022 సెప్టెంబర్ నాటికల్లా పూర్తి చేస్తాము అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. వీటిలో చూడండి, నెల్లూరు బ్యారేజ్, సంగం బ్యారేజ్, ఒక టన్నెల్, వెలిగొండ టన్నెల్ 2 హెడ్ రెగ్యులేటర్, అలాగే వెలిగొండ టన్నెల్ 1 నీటి విడుదల, వంశధార నాగావళి లింక్, వంశధార రెండో భాగం, ఇవన్నీ కూడా 2021 మార్చి నాటికల్లా మొత్తం వీటన్నింటినీ పూర్తి చేయాలి అని లక్ష్యంగా పెట్టుకుంటే ఇప్పుడు 2021 సెప్టెంబర్ నాటికల్లా వీటిని మొత్తం పూర్తి చేస్తాము అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2021 మార్చి లోపు పూర్తి చేయాలనుకున్నటువంటి ప్రాజెక్టులని ఎప్పటికల్లా పూర్తి చేస్తామని ప్రకటించారు. 2021 సెప్టెంబర్ నాటికి పూర్తి చేస్తాము అనేసి ప్రకటించటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, మానవులని చంద్రుడిపైకి పంపేందుకు ఉద్దేశించినటువంటి ఆర్టెమిస్ యాత్ర కోసం అమెరికా అంతరిక్ష సంస్థ అయినటువంటి నాసా అనేది సన్నాహాలు చేస్తోంది. అక్కడికి వ్యోమగాముల్ని తరలించేటటువంటి ల్యూనార్ ల్యాండర్ని నిర్మించే బాధ్యతని తాజాగా స్పేస్ ఎక్స్ సంస్థకి అప్పగించింది. ఈ యాత్ర ద్వారా చంద్రుడి మీదికి తొలి మహిళ కాలు మోపనున్నారు. బ్లూ ఆరిజిన్ డైనెటిక్స్ ప్రతిపాదన ల్యాండర్లను తోసిపుచ్చి స్పేస్ ఎక్స్కి చెందినటువంటి స్టార్షిప్ అన్నది ఈ కాంట్రాక్ట్ని దక్కించుకుంది. దీని విలువ $2.89 బిలియన్. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి, ఆర్టెమిస్ ప్రోగ్రామ్ని ఎవరు ప్రయోగించబోతున్నారు? ఎవరు? అంతరిక్ష పరిశోధన సంస్థ అయినటువంటి నాసా. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, ఇక్కడ చూస్తే గ్వాటమలాలో ఉన్నటువంటి పకాయా అనేటటువంటి అగ్నిపర్వతం పేలి, ఇదంతా అగ్నిపర్వతం యొక్క లావా అనమాట. ఇది దగ్గరలో ఉన్నటువంటి ఒక గ్రామాన్ని సమీపిస్తోంది అన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చూడండి, గ్వాటెమాలా దేశం ఎక్కడ ఉంది? దీని యొక్క సరిహద్దులేమిటి? ఇక్కడ చూడండి, ఇది గ్వాటెమలా అన్నటువంటి దేశం ఎక్కడ ఉంది? దీని పేరు రిపబ్లిక్ ఆఫ్ గ్వాటెమలా అంటాము. ఇది మధ్య అమెరికా దేశాలలో ఒకటి, లాటిన్ అమెరికా దేశాలలో ఇది ఒకటి. ఈ దేశానికి పశ్చిమ మరియు ఉత్తర సరిహద్దుల్లో మెక్సికో దేశం అనేది ఉంది. నైరుతి సరిహద్దులో పసిఫిక్ మహాసముద్రం అనేది ఉంది. అలాగే కింద హోండురాస్ అన్నటువంటి కంట్రీ అనేది ఉంది. ఇటుపక్క ఎల్ సాల్వడార్ కంట్రీ ఉంది. రైట్ సైడ్ వచ్చేసరికి కరీబియన్ సీ అనేది ఉంది. మధ్య అమెరికా దేశాలలో అధిక జనసంఖ్య కలిగినటువంటి దేశంగా ఈ గ్వాటెమలా అనేది గుర్తింపు పొందింది. దీని యొక్క రాజధాని గ్వాటెమలా సిటీ అన్నటువంటిది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, తెలంగాణ బియ్యానికి అంతర్జాతీయ గిరాకీ అనేది ఉంది. ప్రత్యేకించి సన్నాలకి మంచి ధర అనేది లభిస్తోంది అన్నట్టుగా చెప్పటం జరిగింది. ప్రస్తుత వానాకాలంలో వచ్చే 1.32 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యంలో 90 లక్షల మెట్రిక్ టన్నుల వరకు కొనుగోలు చేసేందుకు ఏర్పాటు చేశాము అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. గత యాసంగిలో పండినటువంటి సన్నధాన్యాన్ని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లాంటి వ్యాపారులు 30 నుంచి 35 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నారు అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అయితే భారత ఆహార సంస్థ బియ్యం సేకరణ విషయంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో తరహా నిబంధన అనేది అమలు చేస్తోంది. ప్రస్తుత వానాకాలంలో 50% ముడి బియ్యం, మిగిలినవి ఉప్పుడు బియ్యం తీసుకుంటాము అన్నట్టుగా చెప్పింది అనేసి ఇక్కడ చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఆహార భద్రతకై భారత ఆహార సంస్థ లేదా FCI ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ఏ సంవత్సరంలో ఏర్పరిచారు? ఏ సంవత్సరంలో? 1965వ సంవత్సరంలో దీనిని ఏర్పరిచారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, మెసేజింగ్ యాప్ అయినటువంటి వాట్సాప్లో భద్రతాపరమైనటువంటి కొన్ని ముప్పులు పొంచి ఉన్నాయి అన్నట్టుగా భారత సైబర్ భద్రతా సంస్థ అయినటువంటి CERT-IN అనేది హెచ్చరించింది. వీటి వల్ల సున్నితమైనటువంటి సమాచారం తస్కరణకు గురయ్యేటటువంటి ప్రమాదం ఉంది అనేసి పేర్కొంది. దీనికి సంబంధించి వాట్సాప్ అప్డేట్ని చేసుకోవాలి అన్నట్టుగా సూచించింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, వాట్సాప్లో భద్రతాపరమైనటువంటి ముప్పులు పొంచి ఉన్నాయి అనేసి ఏ సంస్థ హెచ్చరించింది? ఏ సంస్థ హెచ్చరించింది? ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అంటాము. CERT-IN అన్నది వాట్సాప్లో భద్రతాపరమైన ముప్పులు పొంచి ఉన్నాయి అనేసి హెచ్చరించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎలక్ట్రానిక్ వాహనాల గురించి. ఏపీలో ద్విచక్ర వాహనాలు మొత్తం 109% పెరిగాయి. ఆటోల విక్రయాలు 47.49% పెరిగాయి అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఏపీలో 2019, 2020 అలాగే 2020-21లో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు ఎలా ఉన్నాయి అన్నది ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఎలక్ట్రానిక్ వాహనాలని ప్రోత్సహిస్తున్నాము అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి, ఎలక్ట్రానిక్ వాహనాలని పెంచాలి అన్నటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్నటువంటి వివిధ చర్యల్ని వివరించండి.
మన ఇండియాలో అసలు ఎలక్ట్రిక్ వాహనాల యొక్క అవసరం ఏంటి అనేసి చూస్తే పొల్యూషన్ ఏదైతే ఉందో అందులో టాప్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీగా న్యూఢిల్లీ అనేది ఉంది. అలా పొల్యూషన్ని తగ్గించడానికి ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి ఉపయోగపడతాయి. అలాగే క్లైమేట్ చేంజ్ని మిటిగేట్ చేయడానికి కూడా ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి ఉపయోగపడతాయి. ఏదైతే జర్మన్ వాచ్ అనేటటువంటి ఎన్విరాన్మెంట్ థింక్ ట్యాంక్ అనేది క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ అనేది ఇవ్వటం జరిగిందో ఇందులో మన భారతదేశం అన్నది 5th ర్యాంకుకి వచ్చింది గ్లోబల్ వల్నరబిలిటీకి సంబంధించి. అలాంటప్పుడు క్లైమేట్ చేంజ్ని నివారించడంలో ఎలక్ట్రానిక్ వెహికల్స్ అనేవి ఉపయోగపడతాయి. అలాగే సస్టైనబుల్ ఎనర్జీ ఆప్షన్గా కూడా ఈ ఎలక్ట్రానిక్ వెహికల్స్ అనేవి ఉపయోగపడతాయి. అయితే వీటికి సంబంధించి బ్యాటరీ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్కి కానీ అలాగే ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి లిమిటెడ్ గ్రిడ్ కెపాసిటీ ఉండటం వల్ల లోకల్ ఇష్యూస్ ఉండటం వల్ల ఎలక్ట్రానిక్ వెహికల్స్ అనేవి మన దగ్గర అంతగా కొంచెం ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఫేమ్ అన్నటువంటి ఒక స్కీమ్ని గవర్నమెంట్ తీసుకురావటం జరిగింది. ఫేమ్కి సంబంధించి 2 ఫేజెస్లో ఫేజ్ 1 అనేసి అలాగే ఫేజ్ 2 అనేసి రెండింటిని తీసుకురావటం జరిగింది. ఫేజ్ 1 అన్నది 2015 నుంచి 2019 వరకు, ఫేమ్ 2 అన్నది 2019లో మొదలైంది. వీటి కింద ఎలక్ట్రానిక్ వెహికల్స్ని పెంచడం వాటి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ని వాటిని అడాప్ట్ చేసుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ ఫేమ్ ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటాము. దీని కింద ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి వాటి యొక్క సెగ్మెంట్స్ని ఇక్కడే తయారు చేయటం, ఎలక్ట్రానిక్ పెనిట్రేషన్ని 30% 2030 కల్లా పెంచాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ ఫేమ్ స్కీమ్ని తీసుకొచ్చారు. ఇది మాత్రమే కాకుండా ఎలక్ట్రానిక్ వెహికల్స్కి సంబంధించి ఫిజికల్ ఇన్సెంటివ్స్ని కూడా ఇస్తూ ఉన్నారు. 2020వ సంవత్సరంలో ఎలక్ట్రానిక్ వెహికల్స్ పాలసీ ఈవీ పాలసీ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. దీని కింద 2 వీలర్స్కి సంబంధించి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అలాగే షేర్డ్ వెహికల్స్, గూడ్స్ క్యారియర్స్ ఇలాంటి వాటన్నింటికి సంబంధించి వాటిని ఎలక్ట్రిక్ వెహికల్స్తో రీప్లేస్ చేయాలి అన్నటువంటి లక్ష్యంగా ఈ ఎలక్ట్రానిక్ వెహికల్స్ పాలసీ అన్నటువంటి దాన్ని ఢిల్లీ గవర్నమెంట్ తీసుకురావటం జరిగింది. ఈ ఫేమ్ అన్నటువంటి స్కీమ్ ఏదైతే ఉందో దీనిని నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్ అన్నటువంటి దాని కింద తీసుకురావటం జరిగింది. ఈ నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్ అన్నటువంటి దాన్ని 2013లో లాంచ్ చేశారు. దీని కింద నేషనల్ ఫ్యూయల్ సెక్యూరిటీని ప్రమోట్ చేయటం కోసం హైబ్రిడ్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ వీటిని ప్రమోట్ చేయాలి అన్నటువంటిది లక్ష్యంగా దీన్ని తీసుకురావటం జరిగింది. ఈ ఫేమ్ అన్నటువంటి దాన్ని 2015లో లాంచ్ చేశారు. ఫస్ట్ ఫేజ్ 2019 వరకు జరిగింది. ఇప్పుడు సెకండ్ ఫేజ్ అనేది జరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనేసి అలాగే ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ కింద ఉంటుంది. అలాగే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ BEE అనేసి ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఈవీస్ని ప్రమోట్ చేయటం కోసం తీసుకురావటం జరిగింది. అలాగే ఈవీస్ అన్నది ఇప్పుడు గ్రోయింగ్ సన్ రైజింగ్ సెక్టార్ అన్నమాట. దీని కింద మేక్ ఇన్ ఇండియాకి బూస్ట్ ఇచ్చేలాగా ఇక్కడ ఎలక్ట్రానిక్ వెహికల్స్ని తయారు చేయాలి అన్నటువంటి లక్ష్యాన్ని మన భారతదేశం పెట్టుకుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కెన్ బెత్వా నదుల యొక్క అనుసంధానం గురించి. కెన్ బెత్వా నదుల అనుసంధానానికి సంబంధించినటువంటి అవగాహన ఒప్పందం మీద నరేంద్ర మోదీ నేతృత్వంలో వర్చువల్ విధానంలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ సీఎంలు అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ అలాగే శివరాజ్ సింగ్ చౌహాన్ అలాగే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వీళ్ళందరూ కలిసి సంతకం చేయటం జరిగింది. ఈ నదుల అనుసంధానానికి మొత్తం 37,611 కోట్ల రూపాయల వ్యయం అనేది అవుతుంది. మధ్యప్రదేశ్కి 82 TMCల్ని సరఫరా చేయటం ద్వారా మొత్తం 8.11 లక్షల హెక్టార్లు అలాగే ఉత్తరప్రదేశ్కి 59.98 TMCల్ని సరఫరా చేయటం ద్వారా 2.51 లక్షల హెక్టార్లకు నీళ్లు అందించబోతూ ఉన్నారు. 2 రాష్ట్రాల్లో కూడా ఈ ప్రాజెక్ట్ ద్వారా 62 లక్షల మందికి తాగునీటిని అందించబోతూ ఉన్నారు. అంతేకాకుండా 103 మెగావాట్ల జల విద్యుత్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఈ ప్రాజెక్ట్ని జాతీయ ప్రాజెక్టుగా చేపట్టడంలో భాగంగా 90% నిధుల్ని కేంద్రం వెచ్చిస్తుంది. ఇక మిగిలినటువంటి 10% ఆ రాష్ట్ర ప్రభుత్వాలు వెచ్చించాలి. అది కూడా ఆ రాష్ట్రాల యొక్క ఆయకట్టుకి ఆధారంగా దామాషా పద్ధతిలో మధ్యప్రదేశ్ మరియు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు ఈ 10% భరిస్తాయి. 8 ఏళ్లలో ఈ ప్రాజెక్టుని పూర్తి చేయాలి అన్నట్టుగా కేంద్రం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఎన్ని కోట్ల వ్యయంతో కెన్ బెత్వా నదుల అనుసంధానానికి ఇటీవల ఒక అవగాహన ఒప్పందం కుదిరింది? ఎన్ని కోట్లు? మొత్తం 37,611 కోట్లు.
ఇవాల్టి లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి మన దేశీయ ఫార్మా ఎగుమతులు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గడిచిన ఆర్థిక సంవత్సరంలో అంటే 2020-21లో భారతదేశీయ ఫార్మా రంగ ఎగుమతులు అనేవి $24.44 బిలియన్ విలువైనటువంటి ఔషధాలు ఎగుమతి అయ్యాయి అన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇది అంత క్రితం ఏడాదితో పోలిస్తే 18% అధికంగా ఉంది అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఈ విషయాన్ని ఫార్మాస్యూటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది తెలిపింది. గత ఏడాది చివరి నెలలోనే దాదాపు $2.3 బిలియన్ ఔషధాలు ఇతర దేశాలకు ఎగుమతి అయ్యాయి అనేసి చెప్పటం జరిగింది. గత ఏడాదితో పోలిస్తే ఇదే అత్యధికం అన్నట్టుగా చెప్పటం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చూడండి. 2020-21లో భారతదేశీయ ఫార్మా రంగ ఎగుమతులు గత ఏడాదితో పోలిస్తే ఎంత శాతం పెరిగాయి? ఎంత శాతం? 18% పెరిగాయి. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి ఇటీవల అమెరికా హైడ్రోజన్ టాస్క్ ఫోర్స్ని ఏ దేశంతో ప్రారంభిస్తామని తెలిపింది? ఏ దేశంతో? భారతదేశంతో. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి అంతర్జాతీయ సౌర కూటమి లేదా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క డైరెక్టర్ జనరల్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? దీని ఆన్సర్ కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.